బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మినహాయించాలని డిమాండ్ చేశారు జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ప్రతినిధులు. ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయాలు తెస్తున్న గవర్నమెంట్ బీమా కంపెనీలను కాకుండా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం సరికాదన్నారు. హైదరాబాద్ హ్యాబిట్స్ లో సౌత్ జోన్ జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థలను నిర్వీర్యం చేసే కేంద్రం విధానాలను నిరసిస్తూ 4 ఇన్సూరెన్స్ కంపెనీలు దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ రోజు గనుక మీరు IRDA వెబ్సైట్ లో గనుక గమనిస్తే కనుక ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో 90% ఆఫ్ ది కంప్లైంట్స్ ప్రైవేట్ సంస్థల మీద ఉన్నాయి. అంటే పబ్లిక్ సెక్టార్ సంస్థ ఏదైతే ఉందో సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేస్తుందనే దానికి ఈ చిన్న నిదర్శనం. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా రిక్రూట్మెంట్ లేకపోయినా కూడా మరి ఇంతకుముందు నలుగురు చేసే పని ఈరోజు ఒక్కళ్ళే పనిచేయడం జరుగుతుంది. ఎంప్లాయీస్ మీద వర్క్ లోడ్ పెరిగిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి క్యాపిటల్స్ దగ్గర నుంచి విలేజెస్ దాకా కూడా బ్రాంచెస్ పెట్టి కామన్ మ్యాన్కి సర్వీస్ చేస్తుంటే ఈరోజు ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిటీల్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే వాళ్ళ ఆఫీసులు పెట్టేసేసి మరి ప్రభుత్వాన్ని రంగ సంస్థల్ని వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తుంది. వీటన్నిటి మీద కూడా చర్చ చేసి రాబోయే రోజుల్లో ఎంప్లాయ్మెంట్ పెరగడానికి మరి రిక్రూట్మెంట్ గురించి కూడా మరి జనరల్ ఇన్సూరెన్స్ ఆల్ ఇండియా అసోసియేషన్ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంది. आज हैदराबाद में तेलंगाना राज्य की जो है ये कॉन्फ्रेंस हो रही है, अधिवेशन हो रहा है और इस अधिवेशन में आगामी जो शीत सत्र है, इस शीत सत्र में 100% FDI के सवाल को ऐसा लगता है कि सरकार जो है थोपना चाह रही है देश के ऊपर। ऐसा लगता है कि कंपोजिट लाइसेंसिंग को पुनः जो है मशरूम ग्रोथ ऑफ कंपनीज की ओर धकेलने की कोशिश हो रही है कंपोजिट लाइसेंसिंग के नाम पे। और जो ये निजीकरण जो है एक नए स्वरूप में अभी हम देख रहे हैं कि 2 बैंकों और एक इंश्योरेंस कंपनी के निजीकरण की बात फिर उठाई जा रही है। तो इन तमाम सवालों पे जो है ये कॉन्फ्रेंस आज हो रही है और हमने चिंता जाहिर की है और हम पूरे देश भर में इसको लेके एक लंबे संघर्ष की रूपरेखा तैयार कर रहे हैं।